హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బావున్నాము. మీ అందరూ కూడా బావున్నారనే అనుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి మేము అనుకోకుండా స్కాట్లాండ్ వెళ్ళామనమాట. సో, యాక్చువల్‌గా వచ్చి మాకు లండన్ ట్రిప్ ప్లాన్ ఉంది. నా గ్రాడ్యుయేషన్ సెరమనీ ఉందని నేను మీకు అంతకుముందు నేను నా షీఇన్ హాల్ చేసినప్పుడు మీ అందరికీ చెప్పాను. బట్ అనుకోకుండా అది క్యాన్సిల్ అయ్యి మేము ఇటు స్కాట్లాండ్ వెళ్ళాల్సొచ్చిందనమాట. శ్రియ కోసం ఇండియన్ బర్త్ రిజిస్ట్రేషన్, అలాగే ఇండియన్ పాస్‌పోర్ట్ అప్లై చేయడం కోసం మేము స్కాట్లాండ్ ఎళ్ళామనమాట. నార్మల్‌గా అయితే మనం ఆన్‌లైన్‌లో ఫార్మ్ సబ్మిట్ చేసిన తర్వాత మనం దగ్గరలో ఉన్న ఆఫీస్‌కి వెళ్ళి, మన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి, ఆ తర్వాత వెరిఫై చేసుకుంటే మనకి ఇండియన్ బర్త్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అలాగే పాస్‌పోర్ట్ కూడా ఇంటికి డెలివర్ చేస్తారనమాట. నేను ఆ ప్రాసెస్ అంతా నేను మీకు చెప్తాను. జనరల్‌గా మనకి తెలిసింది యూఎస్ఏలో ఇండియన్ పేరెంట్స్‌కి ఆర్ ఇండియన్ నేషనాలిటీ ఉన్న పిల్లలకి పిల్లలు యూఎస్ఏలో పుడితే వాళ్ళకి యూఎస్ఏ సిటిజన్‌షిప్ ఆర్ సంథింగ్ లైక్ యూఎస్ఏ పాస్‌పోర్ట్ వచ్చేస్తుంది. అండ్ వాళ్ళక్కడ సిటిజన్స్ అయిపోతారు అని చెప్పి ఈ జనరల్‌గా మనకి తెలిసిందనమాట. సో, దాని మూలాన మిగిలిన కంట్రీస్ అన్నీ గూడా అలానే ఉంటాయి అని చెప్పి అందరనుకుంటారు. సో, యూకేకి మాత్రం అది కాదండి ప్రాసెస్. యూకేలో ఇండియన్ నేషనాలిటీ పేరెంట్స్‌కి పుట్టిన పిల్లలకి మాత్రం బ్రిటిష్ సిటిజన్‌షిప్ అయితే రాదు. వాటెవర్ పేరెంట్స్‌కి ఏ ఇమిగ్రేషన్ స్టేటస్ అయితే ఉంటుందో పిల్లలకి కూడా అదే స్టేటస్ ఒస్తుంది. లైక్ ఇప్పుడు మేము ప్రెజెంట్ ఉండిందయితే స్కిల్డ్ వర్కర్ వీసా అనమాట. లైక్ శ్రీనాథ్‌కి వాళ్ళ కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేసింది. విచ్ ఈస్ కాల్డ్ యాస్ టియర్ 2 స్పాన్సర్ వీసా. సో, నేను డిపెండెంట్ శ్రీనాథ్‌కి. సో, సేమ్ యాస్ శ్రియకి కూడా శ్రీనాథ్ డిపెండెంట్ లాగా టియర్ 2 డిపెండెంట్ వీసానే ఒస్తుంది. బట్ అది రావాలంటే ముందు పాస్‌పోర్ట్ అప్లై చేసుకోవచ్చు. లైక్ వీసా డైరెక్ట్‌గా కూడా తీసుకోవచ్చు. వితౌట్ పాస్‌పోర్ట్. వీసా తీసుకోవాలి అని అనుకుంటే ఒకవేళ ఇక్కడ పుట్టిన పిల్లలకి పాస్‌పోర్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ మేమైతే ప్రెజెంట్ ఇప్పుడు వీసా తీసుకోవట్లేదు ఫస్ట్. పాస్‌పోర్ట్ అప్లై చేస్తున్నామనమాట. పాస్‌పోర్ట్ అప్లై చేయాలి అనంటే ముందు బర్త్ రిజిస్ట్రేషన్ జేసుకోవాలి. అంటే ఇండియన్ పేరెంట్స్‌కి పుట్టినట్టు లైక్ ఇండియాలో పేరెంట్స్ అడ్రెస్ కానీ, ఇండియన్ పేరెంట్స్ వాళ్ళ ప్రూఫ్స్ ఎవ్రీథింగ్ మనం చెప్పి బేబీకి ఫార్మ్స్ అవన్నీ ఫిలప్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్ హెచ్‌సిఐ హై కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో. దానికి సంబంధించిన ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో వీఎఫ్ఎస్ ఆఫీసెస్ వాటికెళ్ళి మనం ప్రూఫ్స్ అవన్నీ సబ్మిట్ చేసుకోవాలి. అండ్ దెన్ పాస్‌పోర్ట్ అప్లై చేసుకోవాలనమాట. యూకేలో వీఎఫ్ఎస్ ఆఫీసెస్ ఇండియాకి సంబంధించినవి చాలా తక్కువున్నాయి. లండన్ సైడ్ వచ్చేసి 2 హాన్స్‌లా అండ్ లూటన్‌లో ఉంటాయి. అండ్ బర్మింగమ్‌లో ఒకటి, మాంచెస్టర్‌లో ఒకటుంటుంది. అండ్ స్కాట్లాండ్‌లో వచ్చేసి ఎడిన్‌బరా అండ్ గ్లాస్గోలో ఉంటుందనమాట. మేమిప్పుడున్నింది న్యూకాజిల్‌లో. న్యూకాజిల్‌లో మాకు వీఎఫ్ఎస్ ఆఫీసెస్ లేవు. సో, మేము ఐదర్ లండన్ అన్నా వెళ్ళాలి, బర్మింగమ్ వెళ్ళాలి, మాంచెస్టర్ లేదా స్కాట్లాండ్ సైడ్ వెళ్ళాలనమాట. మేము ముందు వెళ్ళాలి అనుకున్న లండన్ ట్రిప్ ఆ టైంకి వెళ్ళే టైంకి వెళ్తాం కదా! ఎలా అయినా అక్కడ లండన్ వెళ్తున్నాం గాబట్టి, అటు సైడ్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుందాము అని చెప్పి మేము హాన్స్‌లాలో బుక్ చేసుకున్నాం అపాయింట్‌మెంట్. బట్ కొన్ని రీజన్స్ వల్ల మేము లండన్ ట్రిప్ వెళ్ళలేకపోయాము. నా గ్రాడ్యుయేషన్ సెరమనీ గూడా అటెండ్ అవ్వలేకపోయామనమాట. దాని మూలాన ఆ అపాయింట్‌మెంట్ క్యాన్సిల్ చేసుకొని అండ్ దెన్ ఎడిన్‌బరా సైడ్ మేము అపాయింట్‌మెంట్ బుక్ చేసుకున్నాము. న్యూకాజిల్ నుంచి ఎడిన్‌బరా వెళ్ళటానికి బై ట్రైన్ అయితే 1 అవర్ 40 మినిట్స్ పడుతుంది. సో, మేము బై ట్రైన్ వెళ్ళాము. మార్నింగ్ ట్రైన్‌కి వెళ్ళామనమాట. సో, ఇదొచ్చేసి ఎడిన్‌బరా వేవర్లీ స్టేషన్. ఇక్కడి నుంచి మాకు వీఎఫ్ఎస్ ఆఫీసొచ్చేసి 10-15 మినిట్స్ టైం పట్టింది క్యాబ్‌లో వెళ్ళటానికి. శ్రియాతో లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. మాకు కూడా ఇదొక కొత్త ఎక్స్‌పీరియన్స్ లాగా అనిపిచ్చింది. తనకి ఫుడ్, అలాగే మిల్క్ అన్నీ మేము ప్లాన్ చేసుకొని తీసుకొని వెళ్ళాము. మేము వెళ్ళింది మార్నింగ్ 9:00 ట్రైన్ అనమాట. మేము 9:20కి అలా వెళ్తే మాకక్కడికి వెళ్ళేసరికి 11:15 అలా టైం పట్టింది. అక్కడి నుంచి మాకు 10 మినిట్స్ టైం పట్టింది. సో, అపాయింట్‌మెంట్ టైమ్ వచ్చేసి 12:00 అనమాట. అట్‌లీస్ట్ 15 మినిట్స్ ముందుండాలి. సో, మాకు టైం అనేది కరెక్ట్‌గా సరిపోయింది. శ్రేయతో జర్నీ ఎలా ఉంటుంది, ఏంటి అని చాలా భయపడ్డాము. బట్ వెళ్ళేటప్పుడు అండ్ వచ్చేటప్పుడు జర్నీస్‌లో మాత్రం అసలు ఇబ్బంది పెట్టలేదు. తను ఎంజాయ్ చేసింది జర్నీ అంతా.
పడుకోవటం అయితే చాలా తక్కువ. బయట సీనరీస్ అవన్నీ చూడటం, అలా ఎంజాయ్ చేసింది. యూకేలో ఉన్నవాళ్ళు గానీ, యూకేకి కొత్తగా వచ్చిన వాళ్ళు డెఫినెట్‌గా విజిట్ చేసే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ వచ్చేసి ఎడిన్‌బ్రా అనమాట. సీనరీస్ కానీ, ఎవ్రీథింగ్ వ్యూస్ అయితే చాలా బావుంటాయి. మేము వెళ్ళిన వెదర్ టైమ్ అంత బాగా లేదు. బట్ చాలా బావుంది. ఇదొచ్చేసి పోర్ట్ ఏరియా అనమాట. ఇక్కడే వీఎఫ్ఎస్ ఆఫీస్. ఇదొచ్చేసి ఇండియన్ వీసా అండ్ కాన్సులర్ సర్వీసెస్. వీసాస్ అండ్ ఆల్సో పాస్‌పోర్ట్ అండ్ బర్త్ సర్టిఫికేట్స్ అన్నీ ఇక్కడ అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేయొచ్చనమాట. ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము న్యూ క్యాసిల్‌కి రిటర్న్ అయ్యేటప్పుడనమాట. మేము వెళ్ళిన రోజు యాక్చువల్‌గా మాకు ఈవినింగ్ రిటర్న్ ట్రైన్ ఉండింది. బట్ శ్రీనాథ్ వాళ్ళ కొలీగ్ వాళ్ళు ఎడిన్‌బ్రాలో ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా. సో, మేమొచ్చామని తెలిసి వాళ్ళింక ఊరుకోలేదు. సో, ఇంటికి తీసుకొనెళ్లారు. వీఎఫ్ఎస్ ఆఫీస్‌కి వచ్చి దగ్గరుండి వాళ్ళు ఇంటికి తీసుకొని వెళ్లారు. బట్ మేము ఒక 1 అవర్ ఉండి వెళ్ళిపోతాము అన్నా గూడా వాళ్ళు ఊరుకోలేదనమాట. చాలా చూసుకున్నారు. మాకు ఒక ఫ్యామిలీని మిస్ అయ్యాము అనే థాట్ లేకుండా లైక్ చాలా చూసుకున్నారనమాట. ఐ కాంట్ ఎక్స్‌ప్రెస్. అండ్ సో, నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీనాథ్‌కి వర్క్ ఉండి లాగిన్ అవ్వాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ ట్రైన్ తీసుకొని మేము రిటర్న్ అయిపోయాము. నేను వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే కొత్త ప్లేస్, కొత్త వాళ్ళు. సో, శ్రియ కొంచెం మేమైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. శ్రియ అందరి దగ్గరికి బాగా వెళ్తుందేమో అని అనుకున్నాము. బట్ తనకి ఏమనిపించిందో మేబీ మేము వాళ్ళ దగ్గర తనని వదిలేసి వచ్చేస్తామని భయపడిందో, ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఏమన్నా అనిపించిందో నాకు తెలీదు గానీ చాలా క్రాంకీ చేసుకొని ఏడ్చేసిందనమాట. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము రిటర్న్ అయ్యేటప్పటికి కొంచెం అప్పటికి ప్లేస్ అంతా అలవాటయింది. వాళ్ళందరిని చూసి కాబట్టి అలవాటయ్యారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు దగ్గరికి తీసుకుంటే కూడా వెళ్ళింది. బాగా నవ్వింది. షీ ఎంజాయ్డ్. బట్ ఎక్కువ సేపు ఉండడానికైతే టైం సరిపోలేదు. సో, మేము న్యూ క్యాసిల్ వచ్చేసాం అండ్ ఇంటికి కూడా రీచ్ అయిపోయామనమాట. అండ్ మేము ఇంటికొచ్చేసరికి ముందు రోజు మాకు ఇండియా నుంచి అత్తయ్య వాళ్ళు పార్సెల్ పంపించారు. ఎవ్రీ మంత్ మోస్ట్‌లీ 40 డేస్‌కొకసారి మాకు పార్సెల్ పంపిస్తూనే ఉంటారు. ఇదొచ్చేసి అత్తయ్య చికెన్ పికిల్ పెట్టారనమాట. చికెన్ పికిల్ పెట్టి పంపించారు. మోస్ట్‌లీ అన్ని పికిల్స్ అండ్ ఫుడ్ ఐటెమ్సే పంపించారు ఈసారి. ఇదేమో కారప్పొడి విచ్ ఈస్ మేడ్ విత్ ఫ్లాక్స్ సీడ్స్, గ్రౌండ్ నట్స్ అవన్నీ వేసి చేసిందనమాట. ఇదొచ్చేసి మ్యాంగో పికిల్. అప్పుడే ఫ్రెష్‌గా పెట్టి మా కోసం పంపించారనమాట. అండ్ అలాగే అల్లం పచ్చడి అండ్ టొమాటో పచ్చడి అండ్ ఆల్సో పండు మిరపకాయ పచ్చడి ఇలా 5, 6 రకాలు పంపించారు. మమ్మీ వెళ్ళిపోయిన తర్వాత నాకు కొంచెం ఫుడ్ అది ప్రిపేర్ చేసుకోవటానికి టైం సరిపోవట్లేదు. అండ్ ఇబ్బందవుతుంది అని చెప్పి ఇలా పికిల్స్ పంపిస్తే అట్‌లీస్ట్ ఏదన్నా ఒక రోజు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేకపోతే అట్‌లీస్ట్ పికిల్స్‌తోనైనా మేనేజ్ చేసుకోవచ్చు అని అన్నట్టుగా పంపించారనమాట. సో, నేనొచ్చిన నెక్స్ట్ డే మేమసలేం వంట చేసుకునే సిట్యుయేషన్ కాదు. ఎందుకంటే నాకసలు ఎడిన్‌బ్రా వెదర్‌కి నాకు బాగా కోల్డ్ అండ్ థ్రోట్ పెయిన్ వచ్చేసింది. సో, ఆ పికిల్స్‌తోనే మేనేజ్ చేసాం ఆ రోజంతా. అన్ని పికిల్సే కాబట్టి నేను రైస్‌తో కొంచెం కర్డ్ రైస్ తాలింపు పెట్టాను. అండ్ పికిల్స్‌తో పాటు నెయ్యి కూడా పంపించారనమాట. హోమ్‌మేడ్ నెయ్యి. అండ్ ఇది నేను కొంచెం బయటికి తీసి పెట్టాను. అండ్ అవి గాకుండా ఇంకొక 2 ప్యాకెట్స్ కూడా పంపించారు. నేనవి ఫ్రీజర్‌లోనే పెట్టేస్తాను. సో దట్ నేను మళ్ళీ ఓపెన్ చేసుకునే టైంకి కొంచెం ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. అండ్ ఎవ్రీ టైమ్ పికిల్స్ పంపించేటప్పుడు నాకు కంపల్సరీ ఈ స్వీట్ అత్తయ్య వాళ్ళు పంపిస్తారు. విచ్ ఈస్ మై ఫేవరెట్ స్వీట్ అనమాట. కాజు కట్లీ. మీకెవరికన్నా ఇది ఫేవరెటా? ఒకవేళ ఫేవరెట్ అయితే కామెంట్స్‌లో కంపల్సరీ చెప్పండి. అండ్ హాట్ ఐటెమ్స్ వచ్చేసి ఇంకా చాలా పంపిస్తామని జెప్పారు. బట్ మేము అస్సలు తినట్లేదు. వేస్ట్ అయిపోతున్నాయని చెప్పి ఓన్లీ ఒక్క ఐటెమ్ శ్రీనాథ్‌కి ఫేవరెట్ చెక్కలనమాట. మా సైడ్ అయితే మేము వీటిని చెక్కలంటాము. మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో, ఇవి చేసి పంపించారు. బయట చేయించి పంపించారనమాట హాట్ ఐటెమ్స్. ఒక బాక్స్ అయితే ఏం డ్యామేజ్ అవ్వకుండానే వచ్చాయి. మేబీ ప్యాకెట్‌లో ఉండడం వల్ల అనుకుంటా. ఇంకొక బాక్స్ అయితే మొత్తం కంప్లీట్‌గా పీసెస్ అయిపోయినియి. సో, ఇదొచ్చేసి ఇవాల్టి వీడియో అనమాట. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి.
బాయ్.